హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. మనం వచ్చేసి ప్రజెంట్ అండమాన్లోని హ్యావ్లాక్ ఐలాండ్లో అయితే ఉన్నాం. బీచ్ దగ్గరలో ఉండటం వల్ల మార్నింగ్ వాక్ చేద్దామని అయితే వెళ్తున్నాం. బేసిక్గా అండమాన్లో మనకి 2 మెయిన్ ఐలాండ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి హ్యావ్లాక్ ఐలాండ్ అండ్ రెండోది వచ్చేసి నీల్ ఐలాండ్ అనమాట. సో మనం హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్న మెయిన్ బీచెస్ అయితే ఆల్రెడీ కవర్ చేసాం. ఫస్ట్ది రాధానగర్ బీచ్ అనమాట. ఇది వచ్చేసి ఏషియాలోనే ది బెస్ట్ బీచ్ అనమాట. అలాగే మనం కాలాపత్తర్ బీచ్ అండ్ ఎలిఫెంట్ బీచ్ కూడా చూసుకున్నాం. హ్యావ్లాక్ ఐలాండ్లో వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే ఎలిఫెంట్ బీచ్లో ఎక్కువ జరుగుతాయి అనమాట. ఈ ఎలిఫెంట్ బీచ్కి వచ్చేసి ఎక్కువ మంది బోట్లో అయితే వెళ్తారు అండ్ మేమైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాము. కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. సో ఎలిఫెంట్ బీచ్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో పెట్టాను. ఓసారి చూడకపోతే చూడండి. బీచ్లో వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి బీచ్ సైడ్ రిసార్ట్స్ ఉంటాయి కదా, అవైతే కనిపించాయి. అవుట్ సైడర్స్కి ఎలా ఉండదు, బట్ మేమైతే వెళ్ళి కొంచెంసేపు కూర్చొని టైంపాస్ అయితే చేసాం. అండ్ ఈ బీచ్ నుంచి ఇలా రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ మనకైతే కాలాపత్ర బీచ్ అయితే వస్తుంది. నిన్న కాలాపత్తర్ బీచ్‌లో చెప్పాను కదా, ఈ షెల్స్ అన్నీ కూడా నత్తలుంటాయి లోపల. బట్ నత్తలు చనిపోయిన తర్వాత వాటిని క్రాబ్స్ అయితే వాడుకుంటాయన్నమాట. ఒక ప్రొటెక్షన్ లాగా వాడుకుంటాయన్నమాట ఈ షెల్స్‌ని. బీచ్‌లో అలా నడుస్తూ ఉంటే మనకైతే సీ లైఫ్ అయితే చాలా కనిపిస్తది. డిఫరెంట్ సముద్ర జీవులైతే కనిపిస్తాయి. ఇది చూస్తున్నారు కదా, ఏదో నత్తలాగా ఉంది డిఫరెంట్ టైప్‌గా. అండ్ లోపల చూడొచ్చు మీరు, నత్త అయితే మూవ్ అవుతూ ఉంది. బీచ్‌లో ఒక ఆవిడ ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటుందనమాట. ఎంత ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటుందో చూయిద్దామని వీడియో తీశాను కదా! కాకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చినియి. ఎందుకంటే ఆవిడ కళ్ళు తెరిసి చూసిందనమాట. యాక్చువల్‌గా ఎడిటింగ్ చేసే వరకు కూడా తను కళ్ళు మూసుకుందనే అనుకున్నాను. సో హ్యావ్లాక్‌లో వచ్చేసి ఫుడ్ అయితే చాలా కాస్ట్లీ అనమాట. చిన్న హోటల్స్ ఉంటాయి కదా, మన ఊర్లో దోస వచ్చేసి రూ. 20, రూ. 30. అక్కడ కూడా దోస వచ్చేసి రూ. 100 అనమాట. అందుకని కమర్షియల్ హోటల్స్‌లో కాకుండా కొంతమంది ఇండివిడ్యువల్‌గా చిన్న హోటల్స్ పెట్టుకొని ఉంటారు. సో అలాంటి చోట ప్రిఫర్ చేయండి. కాస్ట్ నార్మల్‌గా ఉంటది. అలాగే ఫుడ్ కూడా టేస్టీగా ఉంటది. కాలాపత్తర్ బీచ్ రోడ్‌లో మనకి ఈ హోటల్ అయితే ఉంటది. ఇక్కడైతే ట్రై చేయండి. ఫుడ్ అయితే టేస్టీగా ఉంటది అండ్ హోమ్లీగా ఉంటదనమాట. ఈ బస్సు ఇప్పుడు హ్యావ్లాక్ జెట్టి సైడ్ నుంచి అయితే వస్తుంది. అండ్ మనం ఉన్న సర్కిల్ వచ్చేసి మెయిన్ సర్కిల్ అనమాట. దీన్ని గుర్తుపెట్టుకుంటే అన్ని ప్లేసెస్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఎదురుగా కనిపిస్తున్న రూట్ వచ్చేసి రాధానగర్ బీచ్ కానీ లేదంటే ఎలిఫెంట్ ట్రెక్ పాయింట్కి కానీ వెళ్ళొచ్చు అటు సైడు. అండ్ ఈ రూట్ వచ్చేసి కాలాపత్తర్ బీచ్ రోడ్. అన్ని రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ ఇక్కడే ఉంటాయి. ఇందాక చూసిన సర్కిల్ దగ్గర నుంచి హ్యావ్లాక్ జెట్టి సైడ్ వెళ్తుంటే మనకి హెచ్డిఎఫ్సి అలాగే ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంస్ అయితే ఉంటాయి. అండ్ ఇమీడియట్గా మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. అండ్ యాక్చువల్గా మాకు ఇక్కడ పెట్రోల్ దొరకలేదు. ఇంకొక పెట్రోల్ బంక్ వచ్చేసి మనకి రాధానగర్ బీచ్ రోడ్లో అయితే ఉంటుంది. అది ఎలిఫెంట్ ట్రెక్ పాయింట్కి దగ్గరలో ఉంటుంది అనమాట. హ్యావ్లాక్ జెట్టి నుంచి బయటికి రాగానే మనకి ఇమీడియట్గా కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి. వాటిలోనే మనకి బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఈషా టూర్ అండ్ ట్రావెల్స్ అని. ఇక్కడైతే మనకి స్కూటీ అయితే రెంటల్కి దొరుకుతుంది. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్ అయితే వెళ్తున్నాం. సో దానికోసం మనకి చెక్ ఇన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు హ్యావ్లాక్ రాగానే బయటనే ఉంటాయి కదా బైక్ రెంటల్స్, ఇక్కడే తీసేసుకోండి. ఎందుకంటే జెట్టి నుంచి రిసార్ట్కి వెళ్ళడానికి మినిమం 200 నుంచి 300 రూపాయలు అయితే తీసుకుంటారు, క్యాబ్ కానీ ఆటో కానీ. సో అదే డైరెక్ట్గా ఇక్కడే బైక్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి తీసేసుకుంటే మనకి కొంచెం సేవ్ అవుతుంది అనమాట. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్గా బైక్ రిటర్న్ ఇక్కడే ఇచ్చేయచ్చు అండ్ డైరెక్ట్గా జెట్టి దగ్గరికి అయితే రీచ్ అయిపోవచ్చు.
సో మేము వెళ్ళబోయే బోట్ వచ్చేసి మ్యాక్రూజ్ అనమాట. అండ్ దానికి చెప్పాను కదా, ఇక్కడైతే చెక్ ఇన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో హ్యావ్లాక్ జెట్టీకి అయితే వచ్చేసాం చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని. పోర్ట్ బ్లేయర్లో చెక్ ఇన్ ప్రాసెస్ అయితే కొంచెం ఏదో ఎయిర్పోర్ట్ లాగా ఫీల్ ఉంది, కానీ ఇక్కడైతే అలా అలా ఏం లేదు. జస్ట్ ఒక చిన్న హట్లో చెక్ ఇన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసారు. సో నీల్ ఐలాండ్లో మేము బైక్ రెంటల్ కోసం అయితే చూసాము, బట్ లిమిటెడ్ స్టాక్ అనమాట. సో బైక్ రెంటల్స్ అయితే దొరకలేదు. ఇక ఫైనల్గా మేము సైకిల్స్తో అయితే ఫిక్స్ అయ్యాము. ఇక్కడ సైకిల్స్ కూడా రెంటల్కి అయితే ఇస్తారు, పర్ డేకి 200 రూపీస్. అండ్ మాకు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నీల్ ఐలాండ్ వచ్చేసి చాలా చిన్నదనమాట. మొత్తం ఐలాండ్ మొత్తం కలిపి కూడా జస్ట్ 7 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో సైకిల్తో ఐలాండ్ మొత్తం తిరిగేయచ్చు అన్న ధైర్యంతో తీసేసుకున్నాం ప్రస్తుతానికి. సైకిల్ తొక్కుతుంటే మామూలుగా లేదు పరిస్థితి. చాలా సంవత్సరాలు అవుతుంది కదా సైకిల్ తొక్కి. సో ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది అనమాట. బట్ ఇట్స్ ఓకే, 4 కిలోమీటర్సే కాబట్టి వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లగేజ్ ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. హోటల్కి రీచ్ అయ్యాక ఇంకా అక్కడ నుంచి ఈజీ అవుతుంది అనమాట, ఎందుకంటే లగేజ్ ఉండదు కాబట్టి. రోడ్డు మాత్రం సూపర్ ఉంది. యాక్చువల్గా రోడ్డు పక్కన గ్రీనరీ అనమాట, సూపర్ ఉంది. సో ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. వెళ్ళే దారిలో కొబ్బరి బొండం నీళ్ళు కనిపిస్తే తాగుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చి 30 రూపాయలే ఒక్క కాయ వచ్చి. యాక్చువల్గా లంచ్ టైం కదా, లంచ్ చేయపోయేసరికి నీరసం అనమాట. అది కాకుండా ఫెర్రీలో ఏమైందంటే బాగా వేవ్స్ ఎక్కువ ఉండి బాగా ఊగిపోయింది. సో అందుకే ఒక కోకోనట్ అయితే తాగాను, కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇక ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్సే ఉంది మన హోటల్. కొబ్బరికాయ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. సో ఇదైతే కేఫ్ అనమాట, ఇదో కేఫ్. సో ఇక్కడ ఫుడ్ తినొచ్చేమో, ట్రై చేద్దాం. ఏమి లేకపోతే ఇంక ఇక్కడ ఇదే కదా మనకి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 3:50 అయితే అవుతుంది. సో ఇక్కడ తెలిసిందే కదా, ఎర్లీగా అయితే చీకటి పడిపోద్ది అనమాట. సో ఆల్మోస్ట్ 4:20 కల్లా సన్సెట్ అయితే అయిపోద్ది. అందుకని దగ్గరలో రామనగర బీచ్ అని ఒక సన్సెట్ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ మేమున్న రిసార్ట్ వచ్చేసి ఇది సీతాపూర్ పక్కనే ఉంటుంది అనమాట, సీతాపూర్ బీచ్కి పక్కనే. సో రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళి జస్ట్ ఒక 100 అడుగులు నడవగానే మనకి సీతాపూర్ బీచ్ అయితే వచ్చేస్తుంది. సో అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మేమున్న రిసార్ట్ అనమాట. పేరు వచ్చేసి ఎమరాల్డ్ గీకో. ఇలా వెళ్తే మనకి రూమ్స్ అయితే వస్తాయి అనమాట. ఇట్లా ఈ దారి కనిపిస్తుంది కదా. అండ్ మనకి రిసార్ట్ నుంచి బయటికి రాగానే కుడిపక్క అయితే మనకి బీచ్ అయితే ఉంది కదా. ఆల్రెడీ బీచ్లో వాటర్ కనిపిస్తున్నాయి బ్లూ కలర్లో ఇక్కడ నుంచి కూడా. సో అది వచ్చేసి సీతాపూర్ బీచ్ అనమాట, పక్కనే ఉంటుంది. జస్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్తే ఒక నిమిషంలో వచ్చేస్తుంది అనమాట. పిల్లి చూడండి, తెల్ల పిల్లి ఎలా ఉందో, తోక మాత్రం నల్లగా ఉంది.
సీతాపూర్ బీచ్ రోడ్లో ఈ కొంచెం ప్లేస్లో మనకి ఒక 5-6 రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇక మిగతా ప్లేస్ అంతా కూడా చాలా తక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రిసార్ట్స్ కానీ లేదంటే ఫుడ్ ఆప్షన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో బేసిక్గా నీల్ ఐలాండ్ వచ్చేసి చాలా చిన్నదనమాట. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదే రామనగర బీచ్ అనమాట. అండ్ ఆ రామనగర బీచ్లో మనకి ఒక 2-3 సన్సెట్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో వాటిలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రామనగర బీచ్ సన్సెట్ పాయింట్ బీచ్ నెంబర్ 3 అంట. సో ఇలాంటివి సన్సెట్ పాయింట్స్ అయితే ఉంటాయి, బోర్డులు ఉంటాయి. అవి చూసుకొని ఈజీగా మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. లోపలికి దారి అయితే ఇలా ఉంది. ఏవో ప్రైవేట్ ఇల్లు కూడా ఉన్నాయి యాక్చువల్గా. అట్ ద సేమ్ టైం పబ్లిక్ రోడ్ కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలకి స్కూల్ చెప్తున్నారు లోపల. ఇక్కడ మనకి ఇలా సైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా రైట్ సైడ్ బాటిల్స్కి రంగులు పెట్టి పెట్టారు. ఇలా ఈ లైన్లో పట్టుకుని వెళ్ళిపోతే మనకి డైరెక్ట్గా బీచ్ అయితే వచ్చేస్తుంది. వావ్, నైస్ రోడ్. ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు వెంటగా. సూపర్ ఉంది కదా రోడ్డు. స్కూటీ ఉంటే ఇంకొంచెం బాగుండేది. బట్ స్కూటీ అయితే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు. ఇక ఎవరికి ఫోన్ చేసినా కూడా స్కూటీలు అవైలబిలిటీలో లేవని చెప్తున్నారు. వావ్, సూపర్ ఉంది అసలు. అన్ని కొబ్బరి చెట్లతోటి వచ్చేసాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇటు నుంచి అయితే వచ్చాం. అండ్ రాగానే మన బైక్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ అయితే పార్క్ చేసాం. అండ్ చూస్తున్నారు కదా ఆల్రెడీ సన్సెట్ అవుతుంది కదా, గోల్డెన్ కలర్ లైట్ అయితే కనిపిస్తుందా. సో లోపలికి అయితే వెళ్దాం ఇంకా. ఇంకా కొన్ని నిమిషాల్లో అయితే సన్సెట్ అయితే అవుతుంది. బీచ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం ఏదో నల్లటి రాళ్ళతోటి ఉందన్నమాట. కానీ ఒక్కొక్క బీచ్ ఒక్కోలా ఉంటుంది అనమాట. సో దేనికదే యూనిక్గా ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ రామనగర బీచ్లో అయినా సరే మనకి సన్సెట్ మంచిగా అవుతుందని ఆశిద్దాం. సన్సెట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కానీ క్లౌడ్స్ అయితే మళ్ళీ అడ్డం వచ్చినాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నీల్ ఐలాండ్లో మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఈ బీచ్ దగ్గర ఇందాక ఒక అంకుల్ ఉన్నారు కదా, అతనికి చిన్న షాప్ ఉంది, అలాగే ఒక హోటల్ కూడా ఉందన్నమాట. సో అతనికైతే చెప్పాము మేము డిన్నర్కి ప్రిపేర్ చేయమని. సో అతనైతే డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాడు. అది ప్రిపేర్ అయ్యేలోపు మేము బీచ్ దగ్గర కూర్చొని కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. నేనైతే ఒక 10-15 మినిట్స్ అయితే నిద్ర కూడా పోయాను. అలాగే మనకి చీకటి పడ్డ తర్వాత స్టార్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక బీచ్ దగ్గర నుంచి హోటల్కి అయితే వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి. హోటల్ అయితే చాలా నీట్గా డెకరేట్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. కాకపోతే కస్టమర్స్ ఎవరు లేరనమాట. బేసిక్గా సీతాపూర్ రోడ్లో ఏంటంటే మనకి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. మీరు కానీ నీల్ ఐలాండ్లో హోటల్ కానీ రిసార్ట్స్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మార్కెట్కి దగ్గరలో తీసుకోండి, అన్నిటికీ దగ్గరలో ఉంటాయి అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ క్లైమేట్ చూస్తే ఒక విలేజ్లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఒక 15 years బ్యాక్ విలేజెస్లో ఎలా ఫీల్ అయ్యారో సేమ్ అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే లేదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే సీతాపూర్ బీచ్ సైడ్ మొబైల్ సిగ్నల్స్ అస్సలే ఉండవు. బీచ్ దగ్గర నుంచి హోటల్కి వచ్చే దారిలో ఇలాంటి క్రాబ్స్ అయితే అసలు రోడ్డు నిండా అవే ఉన్నాయి అనమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు దీన్ని ఎండిపోయిన కొబ్బరికాయ అనుకున్నాను. మన అరచేయి అంత పెద్దగా ఉంటుంది అనమాట. Hope you like the video. Video nachite please do like, share, subscribe to Telugu Weekend Traveler. Thank you.